చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈరోజు మన క్లాస్ ఏంటంటే మెమో ఆఫ్ అపీరెన్స్. మెమో ఆఫ్ అపీరెన్స్ అంటే ఏంటంటే, ఇందాక మీకు లాస్ట్ క్లాసెస్లో మీకు ఏం చెప్పాను, వకాలత్ గురించి చెప్పాను. వకాలత్ అంటే సివిల్ కేసుల్లో ఫైల్ చేసేదాన్ని వకాలత్ అంటారు. అదే క్రిమినల్ కేసుల్లో మనం క్లయింట్ తరపున ఈ కేసు నేనే చేస్తున్నాను అంటే ఎక్యూజ్డ్ చెప్తున్నాడు, క్లయింట్ నా కేసులో మా అడ్వకేట్ ఇస్తాను అని చెప్పడానికే మనం అతని దగ్గర నుంచి తీసుకున్న ఒక హామీ పత్రం మెమో ఆఫ్ అపీరెన్స్. మెమో ఆఫ్ అపీరెన్స్ని దీన్ని ఎంఓఏ మెమో ఆఫ్ అపీరెన్స్ అంటారు. ఇది ఎక్కువగాను క్రిమినల్ కేసులు, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు ఉందనుకోండి, కేసు వేసిన వ్యక్తి ఏమో వకాలత్ తెయ్యాలి, కేసు వేయించుకున్న వ్యక్తి ఏమో ఎక్యూజ్డ్, అంటే ఎక్యూజ్డ్ ఏమో మెమో ఆఫ్ అపీరెన్స్ వేయాలి. పోలీస్ కేసుల్లో అన్ని పోలీస్ కేసుల్లో మెమో ఆఫ్ అపీరెన్స్ వేయాలి. మెమో అపీరెన్స్ ఎలా వేయాలి, అసలు దీని మీద నెంబర్ మనం ఎలా చూడాలి ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఇది ఒక దీని మీద మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఇది ఎలా అంటే మెమో ఆఫ్ అపీరెన్స్ మిస్టర్ ఎవరు అడ్వకేట్ పేరు పీవీఆర్, రెండు అడ్వకేట్ పేరు ఎంఎల్ఎం, మూడు అడ్వకేట్ పేరు జిఎన్, ముగ్గురు అడ్వకేట్లు ఉన్నారు దీంట్లో. ఫర్ ఎవరి తరపున వేస్తున్నాం మనం, ఎక్యూజ్డ్ అంటే నేరం చేసిన వ్యక్తి తరపున వేస్తున్నాం. ఏ కోర్టు, మళ్ళీ ఏ కోర్టు అయితే ఆ కోర్టు, మీరు అంటే ఈ కోర్టే రాయాలని రూలే లేదు. నేను ఇప్పుడు ఈ ఒక కోర్టు పేరు రాస్తున్నాను, మీ ఊర్లో ఏ కోర్టు ఉంటే సెకండరీ మెజిస్ట్రేటా, లేదా ఫస్ట్ అడిషనల్ కోర్టా, ప్రిన్సిపల్ జడ్జా, లేదా సబ్ కోర్టా, లేదా సీనియర్ సివిల్ జడ్జా, లేదా ఏడీజే కోర్టా, లేదా డిస్ట్రిక్ట్ కోర్టా, లేదా సెషన్స్ కోర్టా, ఫోక్సో కోర్టా, ఎన్డీపీఎస్ఆ, లేదా జోనల్ జస్టిసా, మీరు ఏ కోర్టు అయితే ఆ కోర్టు పేరు ఇక్కడ రాసుకోవాలి. సో ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ అని చెప్పి ఇక్కడ పెట్టుకుని బ్రాకెట్లో జూనియర్ డివిజన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటికి ఇందాక నేను ఒక సివిల్ కేసులో ఓఎస్ అన్నాను, ఇక్కడ మనకి క్రిమినల్ కేసులో వచ్చేటికి క్రైమ్ నెంబర్, అంటే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తి ఫస్ట్ ఒక కేసు పోలీస్ స్టేషన్ వారు అలర్ట్ చేసే కేసు ఇనిషియల్ ఏంటంటే క్రైమ్. మరి క్రైమ్ నెంబర్ మనకు ఎలా తెలుస్తుంది అంటే కనుక, క్రైమ్ నెంబర్ తెలియాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కానీ రిమాండ్ రిపోర్ట్ కానీ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నాను. ఎఫ్ఐఆర్ కాపీలో ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో అసలు ఇక్కడ క్రైమ్ నెంబర్ మనం ఎలా చూడాలంటే కనుక, మీరు కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఈ కాలంలో చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా రైట్ సైడ్, అంటే ఇది ఎఫ్ఐఆర్ కాపీ అనుకోండి, రైట్ సైడ్ టాప్లో చూడండి, ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అని ఉంటుంది. ఎఫ్ఐఆర్ నెంబర్, ఓకే, దీని పక్కనే ఇగో ఎఫ్ఐఆర్ నెంబర్, దీని పక్కనే డేటు, ఓకే. ఇక్కడ అలాగే ఇది ఏ పోలీస్ స్టేషన్ కావాలి కాబట్టి ఇక పైన ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ వెస్ట్ గోదావరి పిఎస్ కాళ్ళ అని ఉంది, ఇక ఇక్కడ పిఎస్ కాళ్ళ, ఓకేనా. ఫస్ట్ మనం ఈ మెమో అపీరెన్స్ పూర్తి చేయాలంటే కనుక పోలీస్ స్టేషన్ పేరు తెలియాలి, నెక్స్ట్ ఎఫ్ఐఆర్ నెంబర్ తెలియాలి, ఈ రెండు తెలియాలి. ఇది ఓన్లీ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంటుంది. సార్ అదేంటిది ఇందాక మీరు క్రైమ్ నెంబర్ అన్నారు కదా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ నెంబర్ అంటున్నారు ఏంటి అని మీరు అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, కాపీలో ఎఫ్ఐఆర్ అని ఉంటుంది, కానీ మనకి ఇక్కడ కోర్టుకు వచ్చేటికి ఎఫ్ఐఆర్ అన్నాం, కోర్టుకు వచ్చేటికి క్రైమ్ అనాలి, క్రైమ్ నెంబర్ అనాలి మనం. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన కేసుకి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక, ఇప్పుడు ఇక్కడ చూడండి నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ క్రైమ్, ఇక్కడ రాసుకోండి క్రైమ్ అని రాసుకోండి. క్రైమ్ నెంబర్ ఎక్కడ ఉంది, ఇదిగో ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత, 240/21. సో ఇక్కడ మీరు ఏంటంటే 240 ఆఫ్ అనొచ్చు, లేదా 240/21 ఓఎఫ్ ఆఫ్. ఇక్కడ మళ్ళీ ఏ పోలీస్ స్టేషను, కాళ్ళ పిఎస్, ఇక్కడ కాళ్ళ పిఎస్. ఇంకేది మీరు రాసుకోవాలంటే ఇక్కడ ఏ డిస్టిక్ అయితే వెస్ట్ గోదావరి డిస్టిక్ అని కూడా రాసుకోవచ్చు, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ కూడా రాసుకోవచ్చు. ఇది మెమో ఆఫ్ అపీరెన్స్. ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇది ఎవరికి వేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు ఇక్కడ. సో కంప్లైంట్ కాదు, ఎక్యూజ్డ్కి వేస్తున్నాం కాబట్టి ఈ కింద కంప్లైంట్ కొట్టేసి ఎక్యూజ్డ్ అని పెట్టాలి. అదే ఇక్కడ మనకి ఇద్దరు ఉన్నారు అనుకోండి, A1 A2 ఇద్దరు ఉన్నారు అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, A1 ఇక్కడ A1 A2 అని ఇక్కడ రాసుకోవాలి మనం. ఇంకా A3 అయితే A3, A4 అయితే A4, లేదా 10 మంది ఉన్నాం అనుకోండి, A1 to A10 అని రాసేసుకుంటాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఫైల్ ఆన్. ఎప్పుడు ఫైల్ చేస్తున్నారు, ఇది 6/11/2024. ఎవరు ఫైల్ చేస్తున్నారు, ఫైల్డ్ బై అడ్వకేట్ పేరు పీవీఆర్, ఎంఎల్ఎం, జిఎం, ముగ్గురు అడ్వకేట్ పేర్లు రాశాను. ఇక్కడ అడ్రస్ ఫర్ సర్వీస్, ఇక్కడ అడ్వకేట్ పేర్లు రాసుకోవాలి. ఫస్ట్ ఏంటి, పివి రమేష్ అని చెప్పి రాసుకుని పీవీఆర్, తర్వాత రెండు అడ్వకేట్ పేరు ఎం లావణ్య రాసుకుని ఎంఎల్ఎం,
మూడో అడ్వకేట్ కూడా ఉన్నారనుకోండి, జి నీలిమ అని రాసుకుని జిఎన్ అని రాసి అడ్వకేట్స్ కాబట్టి దీంట్లో అడ్వకేట్స్ ఎస్ పెట్టాలి. అడ్వకేట్స్ భీమవరం కాబట్టి భీమవరం. సెల్ నెంబర్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఖాళీ లేదు కాబట్టి ఈ పైన కూడా వేసుకోవచ్చు. సెల్ నెంబర్ అని ఇక్కడ వేసుకోవచ్చు. ఇది మనకు మెమో అపీరెన్స్ మనం ఇలా పూజ చేసుకుందాం. పూజ చేసుకుని లోపల సైడ్ ఏముంటుంది దీంట్లో అంటే చూడండి, లోపల సైడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద అన్నది కదా. ఇక్కడ ఎప్పుడు ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద అనగానే హానరబుల్ HON పైన హైపెన్ పెట్టి BLE హానరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ అని ఇక్కడ కోర్ట్. ఇది ఏ డివిజన్? జూనియర్ డివిజన్ కాబట్టి బ్రాకెట్లో జూనియర్ డివిజన్ అయిపోయింది. ఊరి పేరు భీమవరం. క్రైమ్ నెంబర్ కావాలంటే క్రైమ్ నెంబర్ CRIME క్రైమ్ నెంబర్ కావాలంటే FIR కాపీలో పైన చూడండి. ఇక్కడ FIR అని ఉంది కదా, FIR నెంబర్ అన్న క్రైమ్ నెంబర్ అన్న ఒకటే, కానీ కోర్టుకు వచ్చేటప్పటికి క్రైమ్ అని రాయాలి. సో 240/21. ఇందులో కంప్లైంట్ ఎవరు అంటే పోలీస్ స్టేషన్ వారు కాబట్టి, అంటే కంప్లైంట్ పెట్టింది ఎవరు? పోలీస్ వారు కాబట్టి ఈ కంప్లైంట్ అనే కాలంలోను కాళ PS, ఊరి పేరు కాళ, ఏ డిస్టిక్? వెస్ట్ గోదావరి డిస్టిక్ AP రాసుకో. తర్వాత ఎక్యూజ్డ్. ఇప్పుడు ఎక్యూజ్డ్ అడ్రస్ అంటే నేరం చేసిన వ్యక్తి అడ్రస్. మనకు నేరం చేసిన వ్యక్తి యొక్క అడ్రస్ మనకు కావాలనుకోండి, మనం క్లయింట్ దగ్గర ఆధార్ కార్డు తీసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడే FIR కాపీలోనే వాడి అడ్రస్ కూడా ఉంటుంది అన్నమాట. వాళ్ళ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు FIR కాపీలోను మనం ఎక్కడ ఉండాలంటే ఎక్కడ చూడాలంటే కాలం నెంబర్ 7 చూడాలి. FIR కాపీలో ఎక్కడ చూడాలి? కాలం నెంబర్ 7లో ఎవరైతే నేరం చేస్తారో నేరం చేసిన లెక్క డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో కాలం నెంబర్ 7లో. అదే కాలం నెంబర్ 6లో అనుకోండి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఓకే, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి. ఇది 7వ నెంబర్ కాలం ఏంటి? క్లయింట్ యొక్క అడ్రస్. వచ్చేసరికి మనం ఇవన్నీ ఇక్కడ ఒక నేమ్ అనే కాలంలో నేము, అదేంటండి నేమ్ అనే కాలం నేము, ఫాదర్ నేమ్ అనే కాడ ఫాదర్ నేము, ఆక్యుపేషన్ డ్రైవర్ ట్రక్, ఇంకా క్యాస్ట్ ఇక్కడ వేయలేదు, క్యాస్ట్ జెండర్ మేలు, ఏజ్ 30 సంవత్సరాలు, నేషనాలిటీ ఇండియన్, ఇంకా కిందన ఏదో విలేజ్ అంటే కాలమండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇది అడ్రస్ అవుతుంది. ఈ అడ్రస్ వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి? ఈ మెమో పీరియడ్స్లో ఈ కాలంలో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి? M మళ్ళీ రంగారావు, తండ్రి పేరు సన్ ఆఫ్ శ్రీను, ఏజ్ 35 years, మేల్ అయితే మేల్, ఫీమేల్, క్యాస్ట్ CST క్యాస్ట్ అని పెట్టుకుని ఇక్కడ పైన ఒక కాలను పెట్టుకుని ఏదో SC అయితే SC, OBC అయితే OBC, ST అయితే SC, OC అయితే OC, మనం ఏదైతే అది. ఇంకా సబ్ క్యాస్ట్ కూడా రాయాలంటే ఏదో బోయా అని సబ్ క్యాస్ట్ పేరు కూడా రాసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత డోర్ నెంబర్ అని ఉంటే డోర్ నెంబర్ ఏదో 20-9-79. ఓకే, భీమవరం 2 టౌన్ అయితే 2 టౌన్. ఓకే, డిస్టిక్ వెస్ట్ గోదావరి AP. అదే ఇక్కడ మనకి ఇద్దరు ఎక్యూజులు ఇద్దరు ఉన్నారు అనుకోండి, నేరం చేసిన ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇతనికి 1 ఇతనేసి 2 ఇతను పెట్టి ఏదో S శ్రీను అని ఇంకొక అతని పేరు రాసి ఇక్కడ అడ్రస్ రాయాలి. ఇక్కడ అతని అడ్రస్ రాసి ఇక్కడ ఇతనేమో A2 అని రాయాలి, ఇతనేమో A1 అని రాయాలి. ఇలాగా ఇద్దరు నేరస్తులు కాబట్టి ఉంటే అని చెప్తున్నాను. అది తర్వాత కిందకు వచ్చేటికి మెమో అపీరెన్స్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎవరి కోసం? ఎక్యూజ్డ్ కోసం. అంటే నేరం చేసిన వ్యక్తిని ఎక్యూజ్డ్ అంటాం మనం. అది ఇద్దరు ఉండి బలం అయితే కనుక ఎక్యూజ్డ్ A1, A2 ఇద్దరు రాసుకోవాలి. IV ఇందులో అడ్వకేట్ పేరు PV రమేష్. 2 అడ్వకేట్ పేరు ఎవరుంటే ఎవరు? 2 అడ్వకేట్ పేరు లావణ్య. 3 అడ్వకేట్ పేరు నీలిమ. ఇలా రాసుకుని పక్కన అడ్వకేట్స్ ఆల్రెడీ ఇక్కడ SN ఇచ్చేసాడు. ఇక్కడ అడ్వకేట్స్ SN ఇచ్చేసాడు. ఇక్కడ ఏ ఊరైతే ఆ ఊరి పేరు భీమవరం. ఇవి క్రైమ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసాడు, క్లియర్గా మెన్షన్ చేశాడు. క్రైమ్ నెంబర్ అంతా 240/21. APS 240/21 APS
కాళ్ళ పిఎస్. ఓకే, ఇక్కడ అడ్వకేట్లు ఇందులో ముగ్గురు అడ్వకేట్లు అని అనుకున్నాం కదా, ముగ్గురు అడ్వకేట్లు కాబట్టి ఫస్ట్ పివి రమేష్ గారు, తర్వాత ఎం లావణ్య, తర్వాత మూడు అడ్వకేట్ జి నీల్మ. ఈ పక్కన సంతకం చేయాలి, సిగ్నేచర్ ఆఫ్ ద కౌన్సిల్ ఫర్ అక్యూజ్డ్. అదే మనం ఇద్దరు నేరస్తులకి వేస్తున్నాం అనుకో, ఇక్కడ A1, A2 అని రాయాలి. ఒకే నేరస్తులకి అయితే A1. అసలు ఇంకా సోలో అనుకోండి, సోలో అయితే కనుక అక్యూజ్డ్. ఈ పక్క వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్టెడ్. సిగ్నేచర్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటే మనం ఈ ఎవరైతే నేరం చేసిన వ్యక్తితో సంతకం పెట్టించుకోవాలి. మరి ఇప్పుడు జైల్లో అరెస్ట్ అయిన వ్యక్తి ఇక్కడ సంతకం ఎలా పెట్టగలడో అంటే కనుక ఇక్కడ మీరు కండిషన్ ఫాలో అవ్వాలంట. అంటే ఇప్పుడు ముద్దాయి కనుక ముందే అరెస్ట్ అవ్వడానికి ముందే జైలుకి వచ్చాడు అనుకోండి, జైలు దగ్గర ఉన్నాడు, ఇంకా జైలు అన్న కోర్టు దగ్గరకు వచ్చి పోలీసు వారు ముద్దాయిని కోర్టు తీసుకొచ్చారు, ఇప్పుడు రిమాండ్ పెడుతున్నారు. రిమాండ్ పెట్టేటప్పుడే మన అతనితో టైప్ అయ్యి మాట్లాడుకుంటే కనుక అప్పుడు వెంటనే అతను ఏం చేస్తారు, ఇక్కడ సంతకం పెట్టి చేసుకుని అప్పుడు ఆ కోర్టు వారు ఏం చేస్తారు, మీ మీద పలానా నేరం మొబ్బడింది అని చెప్పిన తర్వాత మీకు 14 రోజులు రిమాండ్ విధిస్తున్నాము అని చెప్పి 11 వరకు రిమాండ్ అని చెప్పిన తర్వాత అప్పుడు ఓకే అరెస్ట్ అని ఆయన జడ్జిగా చెప్పేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం, సార్ మెమో ప్రిన్స్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని చెప్పేసి మన కోర్టు జడ్జి గారి ముందు ఇది చేయడం అనమాట. ఇచ్చేయగానే అప్పుడు ఏమవుతుంది, ఆ కేసులో మీరు అడ్వకేట్గా అలర్ట్ అయిపోతారు దీంట్లో. ఓకేనా, అలర్ట్ అయిపోతారు. అలా కాకుండా ముద్దాయి జైల్లో ఉన్నాడు, జైల్లో ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ అయిపోయాడు, మీకు రిమాండ్ అయిన విషయం మీకు తెలియదు. రిమాండ్ అయిన తర్వాత ముద్దాయి యొక్క బంధువులు లేకపోతే ముద్దాయి జైలు ద్వారా మిమ్మల్ని అప్రోచ్ చేయడు. అప్పుడు మీరు ముద్దాయి దగ్గర ఈ సంతకం తీసుకోవాలంటగా జైల్లో ఉన్న సమయంలో మీరు ఈ సంతకం అతనితో సంతకం పెట్టించుకుంటే మీకు చెల్లదు. అప్పుడు మీరేం చేయాలి, జైల్లో ఉన్న ముద్దాయి సంతకం పెట్టించుకోవాలంటే కనుక ఫస్ట్ జైలు ముద్దాయి దగ్గరికి జైలు ముద్దాయి దగ్గరికి సంతకం తీసుకోవాలంటే కనుక ఫస్ట్ స్టెప్ మీరు సబ్ జైలుకి వెళ్ళాలి. సబ్ జైలుకి వెళ్ళి సబ్ జైలు సూపరింటెండెంట్ని కలిసి, అయ్యా నేను పలానా క్రైమ్ నెంబర్ 240/21 క్రైమ్లో ఉన్నటువంటి ఎం రంగారావు అనే ముద్దాయిని నేను కలవడానికి వచ్చాను అంటాం. వాళ్ళు ఏమంటారు, మీరు ఎవరని అడుగుతారు. సార్ నేను అడ్వకేట్ అంటాం. అడ్వకేట్ అనగానే దేనికోసం వచ్చారని అడుగుతారు. సార్ ఇలా నేను అతనికి నేను బెయిల్ వేస్తున్నాను సార్, నేను మెమో పెన్స్ మీద సంతకం తీసుకోవాలి అని మీరు జైలు సూపరింటెండెంట్ చెప్పినైతే కనుక జైలు సూపరింటెండెంట్ వెంటనే మిమ్మల్ని లెటర్ ఇమ్మంటారు. సెకండ్ స్టెప్ ఏంటి, జైలు సూపరింటెండెంట్కి లెటర్ పెట్టుకోవాలి. జైలు సూపరింటెండెంట్కి లెటర్ పెట్టాలి. ఒక లెటర్ ఏమని, అయ్యా సోన్ ఫ్రమ్ ఏమో మీ అడ్రస్ టు ఏమో టు ద జైలు సూపరింటెండెంట్ తణుకైతే తణుకు, నర్సాపురం అని పెట్టిన తర్వాత నేను ఐఆమ్ అడ్వకేట్ భీమవరం, ఏ బార్ ఇస్తుందో భీమవరం బార్ స్టేషన్, మై ఎన్రోల్మెంట్ నెంబర్ ఇది భీమవరం, మై సెల్ నెంబరు అని చెప్పి రాసి నేను ఇలా పలానా వ్యక్తిని ఎం రంగారావు వ్యక్తిని కలవడానికి వచ్చాను, ఇలా క్రైమ్ నెంబర్ 240/21లోను సిగ్నేచర్ తీసుకుంటూ వచ్చాను, ప్లీజ్ గివ్ పర్మిషన్ అని చెప్పేసి జైలు సూపరింటెండెంట్ లెటర్ పెట్టాలి. ఒకటే రిక్వెస్ట్ లెటర్, 2 అడ్వకేట్ ఐడి కార్డు జిరాక్స్ కాపీ, ఈ 2 కలిపి మీరు జైలు సూపరింటెండెంట్కి ఇచ్చినట్టయితే కనుక జైలు సూపరింటెండెంట్ దీని మీద ఇనీషియల్ వేసుకుని ముద్దాయిని పిలిచి ముద్దాయిని మన ముందు అడుగుతారు, ఏమయ్యా నువ్వు పలానా రంగారావు, నీకు పలానా అడ్వకేట్ పలానా పివి రమేష్ గారు నేను కలవడానికి వచ్చారు, దీని మీద నీ సంతకం పెడితే అభ్యంతరం ఏమైనా ఉందా అంటే నాకు సంతకం పెడితే ఇష్టమైన అన్నాను అనుకో, అప్పుడు వెంటనే ఇక్కడ ముద్దాయి ఎవరు ఎం రంగారావుతో ఇలా సంతకం పెట్టించి ఇక్కడ ఈ మధ్యలో ఏం చేస్తారనుకున్నారు, జైలు సూపరింటెండెంట్ సంతకం ఇక్కడ స్టాంప్ వేసి సంతకం పెడతారు. ఏమని ఇక్కడ అది జైలు సంబంధించి స్టాంప్ ఉంటుంది కదా, జైలు సీలు ఇక్కడ సీల్ వేసి జైలు సూపరింటెండెంట్ ఇక్కడ ఏదో ఇలా సంతకం పెడతాడు. అలా సంతకం పెడితే అప్పుడు మనం దీన్ని పట్టుకుని కోర్టులో ఏది అలాంగ్ విత్ బెయిల్తో ఫైల్ చేయాలన్నమాట. మెమో అపీరెన్స్ అంటే డైరెక్ట్గా ముద్దాయి కోసం మనం వేసేది మెమో అపీరెన్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి దీంట్లో ఏమి రాశాను, పైన దీని మీద మిస్టర్ అడ్వకేట్ల పేర్లు, ఎవరి కోసం అయితే అక్యూజ్డ్, కోర్టు పేరు, ఏ ఊరైతే ఆ ఊరి పేరు, క్రైమ్లో ఉంది కాబట్టి క్రైమ్ నెంబరు, అదేనా ఏపీఎస్ అయితే ఆ పిఎస్, తర్వాత బైల్ బిహాఫ్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఇందులో ఒకరికన్నా ఎక్కువ ముద్దాయిలు ఉంటే కనుక A1, A2, A3, A4, ఫైల్డ్ అని ఏ తారీఖు అయితే తారీఖు, ఫైల్ బై ఎవరైతే అడ్వకేట్లు
కింద అడ్రస్ ఫర్ సర్వీస్ అడ్వకేట్ల పేర్లు, సెల్ నెంబర్ వచ్చేటప్పటికి ఇక్కడ సెల్ నెంబరు ఇక్కడ వేసుకుంటాం. లోపలికి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ పైన ఇందాక ఎలా రాసాం, ఆనరబుల్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి భీమవరం అని చెప్పి రాసుకుని, క్రైమ్ నెంబర్ రాసుకుని, కాళ్ళ పిఎస్, కాళ్ళ వెస్ట్ గోదావరి డిస్టిక్. సో ఇక్కడ ముద్దాయి పేరు, ఒక ముద్దాయి ఉంటే కనుక ఒక ముద్దాయే, అది ఒకటికన్నా ఎక్కువ ముద్దాయి అంటే 1, 2, 3, 4 అని ఇంకా ఎంతమంది ముద్దాయి అంతమంది ముద్దాయిల పేర్లు రాసుకుని, ఇక్కడ అడ్వకేట్ పేర్లు రాసుకుని, ఇక్కడ వాళ్ళ పేరు రాసి, ఇక్కడ క్రైమ్ నెంబర్ వేసి, కాళ్ళ పిఎస్ అని వేసుకుని, ఈ పక్కన రైట్ సైడ్ కింద సిగ్నేచర్ ఆఫ్ ద చూడండి ఇక్కడ ఎక్యూజర్ ఉంది కదా, సిగ్నేచర్ ఎక్యూజర్ కానీ ఇందులో అడ్వకేట్లు ముగ్గురు ఇక్కడ సంతకాలు పెట్టుకుని, తర్వాత ముద్దాయితో సంతకం పెట్టించుకుని, అదే ముద్దాయి బయట ఉంటే ముద్దాయితో సంతకం పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక ముద్దాయి జైల్లో ఉన్నట్టయితే కనుక నేను ఏం చెప్పాను, జైలుకి వెళ్ళి, అది ఏ జైలు అయితే కనుక ఆ జైలుకి వెళ్ళి నేను పలానా జైలు సూపరింటెండెంట్ కలిసి నేను పలానా వ్యక్తికి అడ్వకేట్గా వ్యవహరించడం కోసం నేను ఇక్కడ జైలుకి వచ్చాను, అతనితో నేను సంతకం తీసుకోవాలని చెప్తే ఒక లెటర్ ఒకటి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుని ఒక వైట్ పేపర్ లెటర్ రాసి, 2 మీ అడ్వకేట్ ఐడి కార్డు జిరాక్స్ కాపీ పెట్టి, ఈ 2 కలిపి మీరు జైలు సూపరింటెండెంట్కి ఇచ్చినట్టయితే కనుక జైలు సూపరింటెండెంట్ ఇక్కడ జైలు సీల్ ఇక్కడ వేసి, ఇక్కడ సీల్ వేసి ఇక్కడ సంతకం పెట్టి ఇస్తారన్నమాట. ఇది మెమో అపియరెన్స్ ఫైల్ చేయడం. ఈ మెమో అపియరెన్స్ ఫైలింగ్ అయిపోయిన తర్వాత దీని మీద స్టాంపులు అంటించాలి. దీని మీద ఎప్పుడు మామూలుగా స్టాంపులో చూడండి, ఇక్కడ ఖాళీ ఉంటే ఇక్కడ 250 స్టాంప్ ఉందనుకోండి, ఇక్కడ పైన ఇక్కడ మెమో అపియరెన్స్ ఉంది కదా, ఇక్కడ అంటించవచ్చు. ఇక్కడ కొద్దిగా ఎక్కువ సరిపోవట్లేదు కదా, ఎంత తిప్పిని ఇక్కడ అంటించుకుంటాం. చూడండి ఇక్కడ బ్యాక్ వైపు తిప్పిని ఇక్కడ అంటించుకుని ఇవి ఇక్కడ ఇదాలి. అయితే ఇందాక నేను చెప్పినట్టు వకాలత్తుకి ఎక్స్ట్రా రూపాయి అంటించాలని చెప్పాను కదా, ఈ మెమో అపియరెన్స్కి రూపాయి అంటించక్కర్లేదు. ఓన్లీ ఈ సిఎఫ్ 206 రూపాయలు వకాల స్టాంప్, అది వెల్ఫేర్ స్టాంప్ అంటిస్తే సరిపోతుంది. ఈ స్టాంప్ అవసరం లేదు. ఈ స్టాంప్ ఓన్లీ వకాలత్తుకి మాత్రమే, ఎక్స్ట్రా స్టాంపు వకాలత్తులు కాకపోతే కనుక ఇది అంటించక్కర్లేదు. అయితే మనం దీని మీద కూడా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఇక్కడ ముఖ్యంగా ముచ్చిపోయింది, ఇక్కడ ముద్దాయితో సంతకం లెఫ్ట్ సైడు, మధ్యలో జైలు సూపరింటెండెంట్ సంతకం, రైట్ సైడ్ అడ్వకేట్ సంతకం. అదేంటండి ఇది మనం ప్రతి క్రిమినల్ కేసులో అయితే ఇక్కడ కొన్ని ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ క్రైమ్ నుంచి సిసి అయిపోతుంది, లేకపోతే ఎస్సీ అయిపోతుంది. ఎస్సీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ వేరే అడ్వకేట్ ఉంటాడు దీంట్లో, ఆ అడ్వకేట్ నుంచి మన దగ్గరకు వచ్చేయడమో, లేదంటే కనుక ఆ అడ్వకేట్ ఈ కేసు వదిలేయడం జరిగిందనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ క్రైమ్ నెంబర్తో పాటు క్రైమ్ నెంబర్ వేసుకుని, ఈ ఖాళీలో సీసీ నెంబర్ అయితే సీసీ నెంబర్ కూడా వేసుకోవాలి ఇక్కడ మనం. అదేనా ఇక్కడ దీంట్లో కూడా మనకి ఒక అవతల అడ్వకేట్ దగ్గర నుంచి మనం నో అబ్జెక్షన్ తెచ్చేసుకుంటాం అనుకోండి, అంటే మనకు సంబంధం లేదని తెచ్చేసుకుంటున్నారు అనుకోండి, తెచ్చేసుకున్నప్పుడు ఈ వెనక వైపు పార్ట్ మీద ఇక్కడ కూడా సేమ్ ఎక్కడైనా అంతే నో అబ్జెక్షన్, ఇలా నో అబ్జెక్షన్ అని ఇక్కడ రాసుకుని, ఇక్కడ సంతకం పెట్టేసుకుని, ఇక్కడ సంతకం పెట్టేసి, ఇక్కడ కిందన ఇక్కడ అడ్వకేట్ అని రాసి, ఇక్కడ స్టేషన్ వేసి, ఇక్కడ డేటు 6/11/2024 ఇలా ఇచ్చేస్తే ఇప్పుడు ఈ పార్ట్ కిందన కొత్త అడ్వకేట్ ఇక్కడ సంతకం పెట్టుకుంటారు, కొత్త అడ్వకేట్. సో ఇక్కడ కూడా అంతే, నేను చెప్పినట్టు వకాలత్తుల్లోనూ ఎలాగైతే ఎలాంగ్ విత్ అడ్వకేట్ వస్తాడో, మెమో అపియరెన్స్లో కూడా ఎలాంగ్ విత్ వస్తాడు. అయితే ఆల్రెడీ 2 అడ్వకేట్లు, దీంట్లో ఇక్కడ 3 అడ్వకేట్లు ఉన్నారని మనం అనుకున్నాం ఇక్కడ. సో 3 PVR, MLM, GNM 3 అడ్వకేట్లు ఉన్నారు. ఈ అడ్వకేట్లతో పాటు 4 అడ్వకేట్ కూడా చేరదా ఉద్యోగం అనుకోండి, ఇక్కడ ఎలాంగ్ విత్ అని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఎలాంగ్ విత్ రాసుకుని, ఇక్కడ 4 అడ్వకేట్ 4 అని వేసుకుని అడ్వకేట్. మన బెంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ ఆల్రెడీ ఇన్ దిస్ కేసు ఐ ఫైల్డ్ మెమో అపియరెన్స్, ఇన్ దిస్ కేసు 3 అడ్వకేట్స్ PVR, MLM, GNM అని 3 అడ్వకేట్స్ ఉన్నారు దీంట్లో. ఆల్రెడీ నేను 4 అడ్వకేట్ కింద కామాఖ్య అని కుర్రని దీంట్లోకి నేను పర్సన్ని ఎంటర్ చేస్తున్నాను. సో కామాఖ్య అనే పేరు ఇది ఇస్తాను. సో ఇన్ దిస్ కేసు వీ ఫైల్డ్ అలాంగ్ విత్ మెమో అపియరెన్స్, సో 4th పర్సన్ అని చెప్పేసి మనం ఇచ్చేసి బెంచ్కి ఇచ్చేసి అనుకో, వీళ్ళ 3 అడ్వకేట్లతో పాటు 4వ అడ్వకేట్ కామాఖ్య కూడా దీంట్లోకి ఎంటర్ అయిపోతాడు దీంట్లోకి. సో ఇది ఫ్రెండ్స్ మెమో అపియరెన్స్ ఫైల్ చేయడం. మెమో అపియరెన్స్ని ఫైల్ చేయడం కొంచెం పెద్దగా అనిపించిన మీరు బోర్డు కొట్టకుండా ఇది చక్కగా వినండి. ఎందుకంటే మెమో ఇప్పుడు చాలామంది అడ్వకేట్స్లో కొంతమంది సంవత్సరాలు గడుస్తున్నా కూడా మెమో అపియరెన్స్ ఎలా రాయాలో, ఏ స్టెప్ ఎక్కడ రాయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో నేను ఇది మెమో అపియరెన్స్ ఎలా రాయాలో మీకు క్లియర్గా చెప్పాను. దీన్ని బాగా 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా మీకు మరింతగా దీని మీద ఇంకేం డౌట్స్ ఉంటే కనుక ఇంకా చాలా క్లారిటీగా చెప్తాను దీని మీద. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లాస్ ఇస్తే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.